రానున్న ఈద్ ఉల్ అదా పండుగను పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర వర్క్స్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్ని వర్క్స్ బోర్డు సీఈఓ మరియు వారి టీంతో హైదరాబాద్ పాతబస్తీలోని మీర్ ఆలం ఈద్గాహ్ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. తదనంతరం ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్క్స్ బోర్డు టీంతో పాటు జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, పోలీస్, ట్రాఫిక్ పోలీస్, హెల్త్, విద్యుత్ శాఖ, స్థానిక కార్పొరేటర్లతో కలిసి వర్క్స్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈద్గాహ్ ప్రత్యేక ఏర్పాట్లు, నమాజ్ కొరకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కావలసిన ఏర్పాట్లు, అన్ని సౌకర్యాలపై చర్చించారు. గతం కంటే మరింత మంచి ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి ఆదేశాలు వచ్చాయని, ఇప్పటికే దాదాపుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి అని, ఇంకా ఏర్పాట్లు జరుగుతున్నాయి అని, వర్క్స్ బోర్డ్ ఒక టీం ఈద్గాహ్ వద్దే అందుబాటులో ఉంటుంది అని, ఇంకా ఏవైనా సమస్యలు ఉన్నా తమ దృష్టికి తెస్తే అవి కూడా పరిష్కరిస్తామని వర్క్స్ బోర్డు చైర్మన్ తెలిపారు. రోజు మాదనాపేట ఈద్గా చాలా స్పిరిచువల్, ఎమోషన్స్ మరియు సెంటిమెంట్తో కూడుకున్న ఈద్గా, అంటే మా తెలంగాణలో అతిపెద్ద ఈద్గా 17 తారీఖు జరగబోయే ఈద్ ఉల్ అజహా అని కుర్బానీకి ఈద్ కూడా అంటాము. ఈద్ ఉల్ అజహాకు ఏర్పాట్లు పరిశీలించడానికి వర్క్ బోర్డ్ స్టాఫ్తో సహా సిఓ గారు, పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్, హెల్త్, ఎలక్ట్రిసిటీ, జిహెచ్ఎంసీ, అదేవిధంగా ఆర్ఎన్బి వీళ్ళతో రివ్యూ చేయడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గారు హజ్కు పోవడం జరిగింది సౌదీకు. వారి తరఫు నుంచి స్థానిక కార్పొరేటర్స్ మాతో ఉన్నారు. డీటెయిల్గా ఆఫీసర్స్తో వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది, ఎందుకంటే గత రంజాన్ పండుగప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండి మేము రాలేదు. ఈసారి మన రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా చొరవతో వాళ్ళు క్లీన్గా అబ్జర్వ్ చేసుకుంటూ బెస్ట్ అరేంజ్మెంట్స్ కావాలని వారి యొక్క ఇంట్రెస్ట్తో మాకు వాళ్ళ ఆఫీస్ తరఫు నుంచి డైలీ మాకు డైరెక్షన్స్, ఎలాంటి సమస్యలు వచ్చినా మీరు ఇమీడియట్ దానికి పరిష్కరించండి, అతి బెస్ట్ గతం కంటే ఎక్కువ మనం శ్రద్ధతో మనం ఈసారి అరేంజ్మెంట్ చేయాలని వాళ్ళ ఆదేశాల మేరకు మేము ఈరోజు రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ రివ్యూ మీటింగ్తో ఈ ఏర్పాట్లను పరిశీలించిన తర్వాత వీఆర్ సాటిస్ఫై, అంటే మేమైతే సాటిస్ఫైగా, ఇంకా ఏదైనా ఉంటే వీళ్ళు స్థానిక కార్పొరేటర్లు మా స్థానిక ఒక టీం, బోర్డ్ టీం ద్వారా ఇక్కడ అపాయింట్ చేశాము. వాళ్ళు మాకు అప్డేట్ చేస్తూ ఉంటారు. ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా వీఆర్ సెక్యూరిటీ మెజర్మెంట్స్, హెల్త్, వాటర్ అండ్ లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, ఆల్ మెజర్మెంట్స్ మేము తీసుకుంటున్నాము అన్ని విధాలుగా. ఈసారి కూడా గత రంజాన్ పండుగలాగా ఈసారి కూడా బెస్ట్ ఏర్పాట్స్ రాష్ట్ర ప్రభుత్వం వర్క్ బోర్డు నాయకత్వంలో చేస్తామని మీ అందరికీ విజ్ఞప్తి. దాంతోపాటు స్థానికులు కూడా, ఎందుకంటే లక్షల మంది అతిపెద్ద ఈద్గా రాష్ట్రంలో లక్షల మంది ఈ రోజు ఆ ప్రేయర్ ఆ రోజు చేయడానికి వస్తారు కాబట్టి ఈ స్థానికులు కూడా దానికి సహకరించి మీరు కూడా ఈ అరేంజ్మెంట్స్ సక్సెస్ కావడానికి మీరు కూడా మీ శాయశక్తుల వారి మీరు కూడా మాతో పాలు పంచుకోండి మా విజ్ఞప్తి. ప్రేయర్ టైమింగ్ అండి, ఈద్గా మీరాలంకు 9:30 ప్రేయర్ టైమింగ్ అండి. ఈద్గా మాదన్నపేట అది 9 o'clock అండి. 8:45 ఈద్గా 7 టోమ్స్, ఈ 3 టైమ్స్ ఉంటాయి సార్. Respected Honorable Chairman, Telangana State Work Board, जनाब सैयद अजमतुल्ला हुसैनी साहब और यहाँ के लोकल कारपोरेटर मोहम्मद खादर साहब and my dear officers and my dear colleagues, on behalf of Telangana State Work Board, मैं आवाम के लिए इत्तला देना चाह रहा हूँ कि ईदगाह मीर आलम में इंशाअल्लाह ईद उल अज़हा की नमाज 9:30 को होगी। 9:30 ईदगाह मीर आलम। यहाँ पे बयान होगा ईद उल अज़हा के ताल्लुक़ से मौलाना हाफिज़ जनाब मोहम्मद सैफुल्लाह साहब, शेखुल अदाब जामे निज़ामिया हैदराबाद। इनका बयान रहेगा 8:30 से 9 बजे तक। फिर उसके अलियास जाफ़र पाशा साहब, आमिर मिल्लत इस्लामिया जामिया दारुल उलूम, इनका बयान रहेगा ठीक 9:30 को। जनाब डॉक्टर हाफिज़ मोहम्मद रिजवान कुरैशी, खतीब और इमाम ऑफ मक्का मस्जिद चार मीनार, इन्होंने नमाज पढ़ाएंगे और जनाब मोहम्मद हनीफ साहब मक्का मस्जिद के इन्हों मौजन रहेंगे। ठीक ना ईदगाह मादनापेट में ईद उल अज़हा की नमाज होगी। यहाँ पे बयान होगा जनाब मौलाना सैयद महमूद हुसैन साहब,
ये बयान 8:30 से 9 बजे तक रहेगा। उसके बाद 9 बजे ठीक नमाज पढ़ाएंगे जनाब कारी सैयद मोहम्मद यूसुफ मदनी साहब। और एक कदीम ईदगाह है, ये ईदगाह 7 टूम्स। यहाँ पे इंशाल्लाह ईद की नमाज 8:45 को यानी 8:45 को रहेंगी, यहाँ पे पढ़ेंगे।